సెలైవరీ గ్లాండ్, లాలాజల గ్రంథులు. ఈ లాలాజల గ్రంథుల ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయండి. ఈ లాలాజల గ్రంథుల ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి స్వెల్లింగ్ రావచ్చు, ఈ చెవి ముందు భాగం గానీ దవడ భాగంలో గానీ నొప్పి రావచ్చు, అలాగే మనకి నోరు కూడా ఎండిపోవచ్చు. అంటే మనకి లాలాజలం తక్కువ అవటం వలన, లాలాజలం నోట్లో పోకపోవటం వలన నోరు ఎండిపోతా ఉంటది అనమాట. కాకపోతే ఈ సెలైవరీ గ్లాండ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఈ లాలాజల గ్రంథుల నుంచి వచ్చే ప్రాబ్లం మెయిన్ గా నోరు ఎండిపోవటం ఎక్కువగా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటాయి అనమాట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం, సోగ్రెన్ సిండ్రోమ్ అంటాం. దీంట్లో ఏంటంటే మెయిన్ గా సెలైవరీ గ్లాండ్ ఎఫెక్ట్ అయ్యి, సెలైవరీ గ్లాండ్ అనేవి ఫైబ్రోస్ అయ్యి నాన్ ఫంక్షనింగ్ స్టేజ్ కి వెళ్తాయి అనమాట. దీనితో పాటు ఈ రెగ్యులర్ గా ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ నుంచి గానీ, లేదా ఈ సెలైవరీ ఫ్లో తగ్గటం వలన అక్కడంతా హైజీన్ తగ్గిపోయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల గానీ, లేదంటే ఆ సెలైవా దగ్గర ఏవైతే డెబ్రిస్ ఉంటాయో అవన్నీ కూడా అక్కడ ఎక్యుములేట్ అవ్వటం వలన ఈ సెలైవరీ లిత్స్ అంటాం. ఒక్కోసారి ఏంటంటే ఆ థిక్ డెబ్రిస్ అనేది అది బ్లాక్ అవటం వల్ల వీటన్నిటి నుంచి కూడా ఆ సెలైవరీ గ్లాండ్ డక్ట్లు ఏవైతే సెలైవరీ గ్లాండ్ నుంచి మన నోట్లోకి ఆ సెలైవరీ ఫ్లూయిడ్ ని తీసుకొస్తాయో అవి నేరో అవుతాయి. దీన్ని సెలైవరీ గ్లాండ్ డక్ట్ స్టీనోసిస్ ఆర్ డక్ట్ నారోయింగ్ అంటాం. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ తో పాటు ఒక్కోసారి ఇక్కడ దెబ్బ తగిలినా కూడా, ఎప్పుడన్నా ట్రామా, అది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కావచ్చు, ఇంకో రకమైన ఇంజరీ కావచ్చు, ఆ దెబ్బ తగిలినప్పుడు కూడా ఆ డక్ట్లు అనేవి దెబ్బ తగిలి దాంట్లో ఫైబ్రోస్ వచ్చేసి అది కూడా నారో అయ్యే అవకాశం ఉంటది అన్నమాట. అతి తక్కువ మందిలో పూర్ ఓరల్ హైజీన్ అంటాం, అంటే నోటిని శుభ్రంగా ఉంచుకోరు. వాళ్ళల్లో కూడా ఏదైతే సెలైవరీ గ్లాండ్ డక్ట్ ఓపెనింగ్ ఉంటుందో అక్కడ ఏమవుతుందంటే డెబ్రిస్ అక్యుములేట్ అయిపోయి ఆ డక్ట్ ఎండింగ్ అనేది స్టీనోసిస్, నారోయింగ్ వచ్చే అవకాశం ఉంటది. అలానే ఈ టొబాకో పాన్ తినే వాళ్ళు కూడా, ఈ టొబాకో పాన్ కంటిన్యూస్ గా మనం నోట్లో ఉంచుకోవటం వలన, బుగ్గలో ఉంచుకోవటం వలన అక్కడ ఉన్న ఎపిథీలియల్ టిష్యూస్ అన్ని డ్యామేజ్ అయిపోయి దాన్ని ఓరల్ సబ్మ్యూకోస్ ఫైబ్రోసిస్ అంటాం. నోట్లో బుగ్గంతా తెల్లగా అయింది, ఆ నేలక పక్క భాగం తెల్లగా అయింది, నేలక కింద భాగం తెల్లగా అయింది. దీన్ని ఓరల్ సబ్మ్యూకోస్ ఫైబ్రోసిస్ అంటాం. ఈ ఓరల్ సబ్మ్యూకోస్ ఫైబ్రోసిస్ వచ్చినప్పుడు కూడా ఆ ఫైబ్రోసిస్ వలన ఏదైతే డక్ట్ ఓపెనింగ్ ఉంటుందో అది నారో అయిపోయింది అనమాట. సో ఈ స్ట్రక్చర్ గానీ స్టీనోసిస్ గానీ మనకి గ్లాండ్యులర్ పోర్షన్ లో ఉన్న డక్ట్ లో అయినా జరగవచ్చు, గ్లాండ్ నుంచి నోటి దాకా ఏదైతే ఉంటుందో ఆ డక్ట్ లెంత్ లోనైనా కావచ్చు, లేదా ఈ డక్ట్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో నోట్లో అక్కడైనా కావచ్చు. అంటే ఈ లెంత్ గ్లాండ్ నుంచి నోటి ఓపెనింగ్ దాకా ఎక్కడైనా కూడా స్ట్రక్చర్ గానీ స్టీనోసిస్ గానీ ఫామ్ కావచ్చు అనమాట. యూజువల్ గా దీన్ని మనం సైలో ఎండోస్కోపీ విధానం ద్వారా ఎంఆర్ఐ సబ్మాండిబులర్ గ్లాండ్ అంటాం విత్ సైలోగ్రామ్. ఆ ఎంఆర్ఐ కూడా చేసినప్పుడు మనకి ఎక్కడైతే డక్ట్స్ నేరోగా ఉన్నాయో, స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో అన్ని క్లియర్ గా తెలుస్తాయి అనమాట. సో డయాగ్నోస్టిక్ సైలో ఎండోస్కోపీ, ఎంఆర్ఐ సైలోగ్రామ్ ద్వారా మనం ఈ స్ట్రక్చర్స్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ స్ట్రక్చర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనం ఎక్కడైతే స్ట్రక్చర్ ఉందో దాన్ని సైలో ఎండోస్కోప్ ద్వారా డైలేటర్స్ పెట్టి దాన్ని డైలేట్ చేస్తాం అనమాట. యూజువల్ గా ఎక్కువ మందిలో డైలేట్ చేసి లోకల్ గా మనం మందు ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ డక్ట్ ని క్లీన్ చేసినట్లయితే యూజువల్ గా అది పెటెంట్ గా ఉంటుంది. కానీ ఎవరికైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయో, క్రానిక్ ప్రాబ్లమ్స్, అలానే ఈ ఓరల్ సబ్మ్యూకోస్ ఫైబ్రోసిస్ ఉంటుందో వాళ్ళలో మళ్ళీ అది క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. యూజువల్ గా వన్స్ ఇన్ ఏ ఇయర్, ట్వైస్ ఇన్ ఇయర్ పేషెంట్ ప్రాబ్లం వస్తుంది, స్వెల్లింగ్ రావటం కానీ పెయిన్ రావటం కానీ జరుగుతుందంటే వాటిని మనం రిపీటెడ్ గా మనం డైలేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎవరికైతే పేషెంట్ కి మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఉండి డైలేట్ చేసినా కూడా రెస్పాండ్ కావట్లేదు, పేషెంట్ కి బాగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, నొప్పి వస్తున్నాయి, స్వెల్లింగ్ వస్తున్నాయి అంటే అలాంటి రేర్ సర్కమ్స్టెన్స్ ని ఈ సబ్మాండిబులర్ సెలైవరీ గ్లాండ్ కానీ పెరోటిడ్ గ్లాండ్ కానీ తీసేయాల్సి వస్తుంది అనమాట. బట్ ఎక్కువ మందిలో ఈ స్ట్రక్చర్స్ ని, ఈ స్టీనోసిస్ ని మనం సైలో ఎండోస్కోపీ ద్వారా డైలేట్ చేసి లోకల్ గా మనం ఆ యాంటీబయాటిక్స్ గానీ స్టెరాయిడ్స్ గానీ ఇన్స్టిల్ చేసి అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గించి మనం ఆ స్ట్రక్చర్స్ ని నయం చేయొచ్చు. పేషెంట్ కి చాలా రోజులు కానీ తక్కువ రికరెన్స్ గానీ వచ్చే అవకాశం ఉంటది. సిమ్టమ్స్ కూడా బాగా సబ్సైడ్ అయిపోతాయి అన్నమాట.